బుల్లితెరపై వెలిగిపోవాలని ఒక మహిళ ఆశను క్యాష్ చేసుకుని ఒక కేటుగాడాడిన మైండ్ గేమ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆమె నుండి లక్షలు వసూలు చేయడమే కాదు, ఏకంగా లగ్జరీ కార్ను కొట్టేశాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ మహిళపైనే కేసు నమోదైంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చే ఈ స్టోరీలో అసలు హైలైట్ ఏంటంటే ఒకే కేసులో ఆమె అటు బాధితురాలుగా ఇటు నిందితురాలుగా మారింది. అసలు వైజాగ్ టు తెలంగాణ కనెక్ట్ అయిన ఈ సస్పెన్స్ క్రైమ్ డ్రామా ఏంటో చూడండి. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రముఖ కార్ల షోరూం నుంచి ఈ కథ స్టార్ట్ అయింది. రోజువారీ వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్న సిబ్బందికి ఒక బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. షోరూమ్ అకౌంట్ ఫ్రీజ్ అయిందనేది ఆ మెసేజ్ సారాంశం. కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అకౌంట్ బ్లాక్ అవ్వడంతో యాజమాన్యం కంగారు పడిపోయి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి అకౌంట్ లీకుల్ని ట్రేస్ చేస్తే వైజాగ్ క్రైమ్ రూట్ కాస్త తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు కనెక్ట్ అయింది. ఈ ఖాతా బ్లాక్ అవ్వడానికి కారణం ఒక మహిళ అని తెలిసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా బాధితురాలే. కథ ఏంటంటే మణుగూరుకు చెందిన ఒక డాక్టర్ భార్యకి టీవీ సీరియల్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఈమె బలహీనతనే అస్త్రంగా మార్చుకున్నాడు వైజాగ్ మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్. ఇన్స్టాగ్రామ్లో ఆమెతో పరిచయం పెంచుకున్న ఈ మాయగాడు నెమ్మదిగా వలవిశాడు. మీ అందచందాలు, హావభావాలు సీరియల్ హీరోయిన్ కి పక్కాగా సూట్ అవుతాయంటూ బుట్టలో వేశాడు. ప్రముఖ ఛానల్లో బంపర్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు డబ్బులివ్వాలంటూ విడతల వారీగా భారీ మొత్తాన్ని వసూలు చేశాడు. నిందితుడు వరప్రసాద్ అంతటితో ఆగలేదు. ఒక లగ్జరీ కారుపై కన్నేసి పక్కా స్కెచ్ చేశాడు. వైజాగ్లోని ఒక కార్ల షోరూంలో 22 లక్షల విలువైన కారుని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ కారు పేమెంట్ని బాధితురాలి అకౌంట్ నుంచే నేరుగా షోరూం ఖాతాకి ఆర్టీజీఎస్ చేయించాడు. ఆమె హౌస్ వైఫ్ అనేది తెలుస్తుందండి. ఆమెకి అక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ కూడా ఉన్నట్టుగా అక్కడ అధికారులు ఎవరు మనకు చెప్పలేదు. బట్ ఈయన గురించి యాంటిసిడెంట్స్ అయితే ఈయన మీద కూడా ఎక్కడ ఇంతకుముందు ప్రీవియస్ కేసులు లేవు. బట్ ఇది మొదటి కేసు అయి ఉంటుంది, లేకపోతే ఏంటో ఆయన పట్టుకుంటే గానీ మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. కారు చేతికి రాగానే అసలు రంగు బయట పెట్టాడు ఈ ఇన్స్టా మాయగాడు. బాధితురాలి ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశాడు. రోజులు గడుస్తున్నా సీరియల్ ఛాన్స్ రాకపోవడంతో తాను మోసపోయారని గ్రహించింది డాక్టర్ భార్య. తెలంగాణ సైబర్ సెల్ ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కారు లావాదేవీల్ని పరిశీలించి వైజాగ్ కార్ల షోరూం అకౌంట్ ని ఫ్రీజ్ చేయించారు. అకౌంట్ ఫ్రీజ్ అవ్వడంతో వైజాగ్ షోరూం సిబ్బంది కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైజాగ్ పోలీసులు మణుగూరు మహిళను సంప్రదించగా తాను బాధితురాలినంటూ తెలంగాణలో నమోదైన కేసు ఆధారాల్ని చూపించారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. తర్వాత షోరూం యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కారు తీసుకెళ్లిన వరప్రసాద్తో పాటు అకౌంట్ ఫ్రీజ్ కావడానికి కారణమైన ఆ మహిళపై కూడా కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఒకే వ్యవహారంలో ఆమె అటు బాధితురాలిగాను ఇటు నిందితురాలిగాను మారింది. ఆవిడ అక్కడ కొత్తగూడెం జిల్లా తెలంగాణ మణుగూరు పోలీస్ స్టేషన్లో ఆవిడ సైబర్ ఫ్రాడ్ జరిగిందని అక్కడ ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ అకౌంట్లో ఏవైతే 21 లక్షలు వేశారో ఈ అమౌంట్ని కూడా వాళ్ళు ఆ సైబర్ ఫ్రాడ్ ద్వారా వచ్చిన అమౌంట్గా భావించి ఈ వీళ్ళ షోరూమ్ అకౌంట్ని లీన్ అకౌంట్గా డిక్లేర్ చేస్తూ అమౌంట్ హోల్డ్లో పెట్టారు. ఈ సత్యవాణి అనే ఆవిడ కూడా ఆ రోజు ఆర్టీజీఎస్ ద్వారా చెక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆవిడ మెయిల్ కూడా పంపించింది. ఆవిడ పర్సనల్ మెయిల్ నుంచి ఈయన నాకు బంధువు అవుతాడు కాబట్టి ఈ అమౌంట్ నేను పంపిస్తున్నాను, మీరు అది యాక్సెప్ట్ చేయొచ్చని కూడా మెయిల్ వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరికీ కన్వెన్స్ ఉందన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరిని అక్యూజ్డ్గా చేర్చుతూ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బుల్లి తెరపై వెలిగిపోవాలనే ఆశ, అమాయకత్వము కలిసి ఆ మహిళను కోలుకోలేని దెబ్బతీశాయి. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్లను గుడ్డిగా నమ్మితే ఎంతటి ఘోరం జరుగుతుందో చెప్పడానికి ఈ వైజాగ్ సైబర్ మోసమే ఉదాహరణ. అపరిచితులతో పరిచయాలు కేవలం డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, తెలియకుండానే మిమ్మల్ని కూడా నేరాల్లో ఇరికించి నిందితులుగా మారుస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ ఉదాహరణ ద్వారా. సో be alert.